ఉద్యోగ కల్పన, నైపుణ్య శిక్షణ, ఎంఎస్ఎంఈలకు ఊతం, మధ్యతరగతి లక్ష్యంగా కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టింది. 4 కోట్ల ఉద్యోగాల కల్పనపై మోదీ దృష్టి పెట్టిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పేదలు, రైతులు, యువత, మహిళలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ పరిశోధన రంగానికి ప్రాధాన్యతనిస్తూ కొత్తగా 109 వంగడాలను ప్రవేశపెట్టామన్నారు. బడ్జెట్లో వ్యవసాయ అనుబంధ రంగాలకు 1,52,000 కోట్లు కేటాయించామన్నారు. సహజ వ్యవసాయానికి ప్రోత్సాహకాలు అందించనున్నట్టు తెలిపారు. కొత్త ట్యాక్స్ విధానంలో పన్ను చెల్లించే వారికి ఊరట కల్పించింది కేంద్ర ప్రభుత్వం. స్టాండర్డ్ డిడక్షన్కు 50,000 నుంచి 75,000కు పెంచింది. 3 లక్షల వార్షిక ఆదాయం వరకు 0% పన్ను, 3 నుంచి 7 లక్షల వార్షిక ఆదాయం వారికి 5% పన్ను చెల్లించాలి. టూరిజం అభివృద్ధిపై బడ్జెట్లో ప్రత్యేక ఫోకస్ పెట్టారు. 2024-25 బడ్జెట్లో బీహార్కు నిధుల వర్షం కురిపించింది కేంద్ర ప్రభుత్వం. బీహార్లోని పురాతన ఆలయాల పునరుద్ధరణకు ప్రత్యేక నిధులు కేటాయించింది. గయా, బోధ్గయా ఆలయాలకు కాశీ మోడల్లో కారిడార్లను అభివృద్ధి చేయనుంది. దీంతో పాటు రాజ్గిర్ జైన్ ఆలయ అభివృద్ధితో పాటు ఒడిశాలో పర్యాటకం అభివృద్ధికి నిధులు కేటాయించింది. ఉద్యోగులకు ఆసరాగా మరో కొత్త పథకాన్ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారి కోసం ఈపీఎఫ్ఓ ద్వారా తొలి నెల జీతం నగదు బదిలీ చేయనుంది. సంఘటిత రంగంలో పనిచేసే 15,000 లోపు జీతం ఉన్నవారికి ఈ పథకం వర్తిస్తుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద అర్బన్ హౌసింగ్కు 10 లక్షల కోట్ల రూపాయలు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. 1 కోటి మంది పట్టణ పేదలు, మధ్యతరగతి ఇళ్ల నిర్మాణానికి సాయం అందించనున్నట్టు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఏపీలో అమలైన వైఎస్ఆర్సీపీ పథకాలను కేంద్ర ప్రభుత్వం ఆదర్శంగా తీసుకుంది. వైఎస్ జగన్ మానస పుత్రికలైన డీబీటీ పథకాలను ప్రకటించింది. ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థులకు 10 లక్షల విద్యా రుణాలు కల్పించనుంది. అలాగే దేశీయంగా చదువుకునే 1,00,000 మందికి ఏటా రుణ సదుపాయం కల్పిస్తున్నట్టు తెలిపింది. బంగారం, వెండి, ప్లాటినం, సెల్ ఫోన్లపై సుంకం తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. బంగారం, వెండి 6%, ప్లాటినం 6.4%తో పాటు సెల్ ఫోన్లు, ఇతర పరికరాలపై 15% పన్ను తగ్గిస్తున్నట్లు తెలిపారు. దేశంలో 1 కోటి మంది యువతకు లబ్ధి చేకూరేలా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో కీలక ప్రకటన చేశారు. దేశంలోని టాప్ 500 కంపెనీల్లో నిరుద్యోగులకు ఇంటర్న్షిప్ ఇప్పించనుంది. 12 నెలల పాటు నెలకు 5,000 ఇవ్వడంతో పాటు వన్ టైం అసిస్టెన్స్ కింద 6,000 చెల్లిస్తుంది. కేంద్ర బడ్జెట్ ఎంఎస్ఎంఈల కోసం ప్రత్యేక ప్యాకేజీని కేటాయించింది ప్రభుత్వం. ఎంఎస్ఎంఈల అభివృద్ధికి చట్టంలో మార్పులు చేసింది. గ్యారంటీ, థర్డ్ పార్టీ హామీ లేకుండా ఎంఎస్ఎంఈలకు రుణాలు పొందేలా వీలు కల్పించింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రత్యేక సదుపాయాలను కల్పించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త రికార్డు సృష్టించారు. పార్లమెంటులో వరుసగా 7సారి బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రిగా నిర్మలా సీతారామన్ రికార్డు నెలకొల్పారు. బడ్జెట్లో ఏపీ రాజధాని నిర్మాణం కోసం 15,000 కోట్లు కేటాయించారు. అలాగే సాధ్యమైనంత త్వరగా పోలవరం పూర్తి చేస్తామన్నారు. విభజన చట్టం కింద పరిశ్రమల ఏర్పాటుకు తోడ్పాటునిస్తామన్నారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. కేంద్రంపై ఒత్తిడి తేవడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. కేంద్రం నుంచి నిధులు తేవడంలో కూటమి ప్రభుత్వం అటర్ ఫ్లాప్ అయింది. ఏపీకి నిధులు రప్పించడంలో కేంద్రంపై ఒత్తిడి తేలేకపోయింది కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నిర్వాకంతో ఏపీ ప్రజలకు కేంద్ర బడ్జెట్లో మరోసారి మొండి చేయి ఎదురైంది. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు దక్కింది గుండు సున్నా అని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీకి చెందిన 16 మంది ఎంపీలు ఏం సాధించలేదన్నారు. ఏపీలో 2వ రోజు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతోంది. అనంతరం కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. ఈ రోజు దివంగత ఎమ్మెల్యే లాస్యానందిత మరణం పట్ల సభ సంతాపం ప్రకటించింది. ఇక రేపు రుణమాఫీపై చర్చ జరగనుంది. ఎల్లుండి వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. కాసేపట్లో హైదరాబాద్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగనుంది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు. శాసనసభలో లేవనెత్తాల్సిన పలు అంశాల గురించి భేటీలో చర్చించనున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అరాచకాలకు నిరసనగా రేపు ఢిల్లీలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ ప్రతినిధులు ధర్నా చేపట్టనున్నారు. సందర్భంగా వైఎస్ జగన్ ఢిల్లీకి వెళ్లారు. 3 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. టీడీపీ నేతలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను హతమారుస్తుంటే ఆ పార్టీ నేతలు అబద్దాలతో ఎదురుదాడి చేస్తున్నారని ఎంపీ విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. హంతకులు కూడా వైఎస్ఆర్సీపీ వాళ్లే అని అబద్దాలు చెప్తున్నారని ఆరోపించారు. ఏ పార్టీ వాళ్లైనా హత్యలను ఎలా సమర్థిస్తారని ప్రశ్నించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీ కక్ష సాధింపు చర్యలకు దిగింది. టౌన్ ప్లానింగ్ సిబ్బందితో రామకృష్ణాపురం, బుడమేరు వంతెన వద్ద దుకాణాలు ధ్వంసం చేయించింది టీడీపీ. వైఎస్ఆర్సీపీ సానుకూలంగా పనిచేశారనే నెపంతో అర్ధరాత్రి జేసీబీలతో దుకాణాలు ధ్వంసం చేశారు.
పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం గుమ్మాడ గ్రామంలో సిపిఎం నాయకులు వినూత్న నిరసన తెలిపారు. కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పార్వతీపురం రాయగడ అంతర్రాష్ట్ర రహదారిపై ఏర్పడ్డ భారీ గుంతల్లో వరి నాట్లు నాటుతూ నిరసన వ్యక్తం చేశారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరిలో వరద ప్రవాహం పెరుగుతోంది. బ్యారేజ్ వద్ద నీటి మట్టం 14.10 అడుగులకు చేరడంతో 13,09,000 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు అధికారులు. ప్రస్తుతం ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. అల్లూరు సీతారామరాజు జిల్లాలో కురుస్తున్న వర్షాలకు ఏజెన్సీ గ్రామాల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అనంతగిరి మండలంలో జేముడు గమ్మిగడ్డ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగుపై బ్రిడ్జి లేకపోవడంతో పలు గ్రామాల ప్రజలు ప్రాణాలకు తెగించి ప్రయాణాలు చేయాల్సి వస్తోంది. అరకులో చాపరాయి జలపాతం మూతపడింది. వారం రోజులుగా ఏజెన్సీ ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురుస్తుంది. అధిక వరదల నేపథ్యంలో చాపరాయి జలపాతాన్ని అధికారులు మూసేశారు. దీంతో పర్యాటకులు నిరాశతో వెనుదిరిగారు. తిరుమల శ్రీవారి అక్టోబర్ నెల కోటా సేవ టికెట్లు విడుదలయ్యాయి. అంగ ప్రదక్షిణ టోకెన్లతో పాటు శ్రీవాణి ట్రస్ట్ కోటా టికెట్లను ఆన్లైన్లో విడుదల చేసింది టీటీడీ. మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగులకు ఉచిత దర్శన టోకెన్లను విడుదల చేయనుంది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. సోమవారం రోజున 71,939 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా హుండీ ఆదాయం 4.90 కోట్ల రూపాయలు వచ్చింది. నెల్లూరు జిల్లా బిట్రగుంట రైల్వే స్టేషన్ యార్డ్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఎగువ నుంచి యార్డులోకి వస్తుండగా 2 వ్యాగన్లు పట్టాలు తప్పాయి. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు మరమ్మతు చర్యలు చేపట్టారు. వరంగల్ జిల్లాలో ఐఏఎస్ స్మితా సబర్వాల్ వ్యాఖ్యలను ఖండిస్తూ దివ్యాంగులు నిరసన వ్యక్తం చేశారు. కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. దివ్యాంగులపై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్ర జలాశయం నిండు కుండలా మారింది. దీంతో అధికారులు 3 స్పిల్వే గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం ఇన్ఫ్లో 94,172 క్యూసెక్కులు ఉండడంతో అవుట్ఫ్లో 55,000 క్యూసెక్కులుగా ఉంది. గోదావరికి వరద పోటెత్తడంతో భద్రాద్రి జిల్లాలో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అశ్వాపురం మండలంలో మొండికుంట మీదుగా సారపాక వెళ్లే రహదారిపై కడియాల బుడ్డివాగు పొంగి పొర్లుతోంది. ప్రజలెవరూ అటువైపు వెళ్లకుండా పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం మర్లపాడు గ్రామంలో నకిలీ డాక్టర్ భాగవతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రోగుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని లక్షలు పోగేసుకుంటున్నాడు. విషయం తెలుసుకున్న వైద్యాధికారులు నకిలీ డాక్టర్కు నోటీసులు అందించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో రాజేష్ యాదవ్ అనే వ్యక్తి గంజాయితో పోలీసులకు పట్టుబడ్డాడు. పక్కా సమాచారంతో పోలీసులు కొత్త బస్టాండ్ వద్ద రాజేష్ను పట్టుకుని 740 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట గ్రామంలో విషాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా నర్సయ్య అనే వ్యక్తి ఒకసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోగా ఇంట్లోని వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. నేషనల్ హెరాల్డ్ కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో నివేదించిన అంశాలపై లిఖితపూర్వక నోటు సమర్పించాలని మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి, కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఆదేశించింది. తదుపరి విచారణ అక్టోబర్ 29కి వాయిదా వేసింది. లైంగిక వేధింపుల కేసులో ఇరుకున్న కర్ణాటక నేత ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు సూరజ్ రేవణ్ణకు బెంగళూరు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. జేడీఎస్ కార్యకర్తపై సూరజ్ రేవణ్ణ అసహజ లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో అగ్ని ప్రమాదం జరిగింది. ముంబైలోని డాక్ యార్డ్లో ఉన్న ఈ యుద్ధనౌక తీవ్రంగా దెబ్బతిన్నట్లు నౌకాదళం వెల్లడించింది. ఈ ఘటనలో ఓ జూనియర్ నావికుడు గల్లంతు కాగా అతడి కోసం రెస్క్యూ బృందాలు గాలింపు చేపట్టాయి. జమ్మూ కశ్మీర్లో గత కొన్ని రోజులుగా ఉగ్రదాడులు పెరిగిపోవడంతో భద్రతా దళాలు అలర్ట్ అయ్యాయి. జమ్మూ ప్రాంతంలోని ఎత్తైన కొండల్లో దాదాపు 50 మంది టెర్రరిస్టులు నక్కి ఉంటారని భారత ఆర్మీ వర్గాలు కూంబింగ్ చేస్తున్నట్లు వెల్లడించాయి. కర్ణాటక ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నీట్ను పరీక్షను రద్దు చేయాలని కోరుతూ తీర్మానం చేసింది. ప్రతిపాదిత బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నీట్ స్థానంలో మరో మెడికల్ ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించడం లేదా కామన్ ఎంట్రన్స్ టెస్టుతో పరీక్ష జరపాలని ప్రతిపాదించింది. ఇథియోపియాలో భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 55 మంది మృతి చెందారు. మృతుల్లో మహిళలు, పిల్లలు, స్థానిక పోలీసులు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అంతర్జాతీయ క్రికెట్లో మరో రికార్డు బ్రేక్ అయింది. స్కాట్లాండ్కు చెందిన యంగ్ బౌలర్ చార్లెస్ కెసెస్ తొలి మ్యాచ్లోని సంచలన ప్రదర్శన చేశాడు. ఓమన్తో జరిగిన మ్యాచ్లో ఏకంగా 7 వికెట్లు తీసి మొదటి వన్డేలోనే అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన బౌలర్గా చరిత్ర సృష్టించాడు. మహిళల ఆసియా కప్లో నేడు 10వ మ్యాచ్ జరగనుంది. శ్రీలంకలోని డంబుల్లా స్టేడియం వేదికగా భారత, నేపాల్ జట్లు తలపడనున్నాయి. సాయంత్రం 6:30 గంటలకు పోటీ మ్యాచ్ జరుగుతుంది. దేశీయ స్టాక్ మార్కెట్లపై కేంద్ర బడ్జెట్ ప్రభావం పడింది. సెన్సెక్స్, నిఫ్టీ భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం నుంచి మంచి లాభాల్లో కనిపించిన స్టాక్ మార్కెట్లు బడ్జెట్ ప్రసంగం తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో తెలంగాణలో మరో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీలోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మరో 2 రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.